కేసీఆర్ కు పేరొస్తుందన్న దురుద్దేశంతోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి పూర్తి చేయటం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ పథకాన్ని పూర్తి చేయకుండా పాలమూరును ఎండబెడుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్లో కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు కేటీఆర్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తలపెడితే 90% పనులు పూర్తి చేసి మీ నార్లాపూర్ కాడికి వచ్చి ఒక పంపు కూడా ఆన్ చేసి నీళ్లను కృష్ణా నీళ్లను ఆ ప్రాంతానికి చూపెడితే 2 ఏళ్ళు అయిపోయింది రేవంత్ రెడ్డి గారు వచ్చి. 90% పని పూర్తయింది, కేవలం 10% మాత్రమే మిగిలింది. ఏనుగు వెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు తోక మాత్రమే మిగిలింది. 10 పైసలతో అయిపోయేదానికి ఇవాళ పని చేయకుండా ఎందుకు చేయట్లేదు? తొందరగా చేస్తే కేసీఆర్కి పేరు వస్తుంది. పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ గారు కట్టిండని చెప్పి యాద్ చేసుకుంటారు. కేసీఆర్కు పేరు వస్తుంది, వాళ్ళ పాత బాస్కు కోపం వస్తుంది. వాళ్ళ పాత బాస్ ఎవరో తెలుసు కదా మీకు. ఆయన కోపం వస్తుంది, నువ్వు మా నీళ్ళు ఎట్లా తీసుకుపోతారా, నువ్వు మా చెంచగాడు లెక్క ఉండాలి కానీ పెద్దోళ్ళలాగా యాక్టింగ్ చేస్తున్నావేంది, ఆయన కోపం వస్తూ ఊరుకుంటాడా? అందుకే ఆ భయంతో ఇవాళ మొత్తానికైతే కాలమూరును ఎండబెట్టే ప్రయత్నం, పండబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.